వైసీపీ కీలక నేత ఆంధ్ర మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని బుధవారం టీడీపీ కండువా కప్పుకోనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రేపు ఉదయం 11 గంటలకు పార్టీ పెద్దల సమక్షంలో అమరావతిలో ఆళ్ల పసుపు కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు కాసేపటి క్రితమే ఏలూరు నాయకులకు పార్టీ కేంద్ర కార్యాలయం సమాచారం ఇచ్చింది. కాగా ఆళ్ల నాని చేరికను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది వ్యతిరేకించడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే బడేటి చంటి చెబుతూ అదే అధిష్టానం నిర్ణయం అయితే గౌరవించక తప్పదు అన్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది కార్యకర్తలు ఆళ్ల నాని టీడీపీలో చేరడంపై అసహనంగా ఉన్నారని తెలుస్తుంది. ఇకపోతే వైసీపీలో కీలకంగా ఉండి జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించిన వారు ఇప్పుడు టీడీపీ వైపు మొగ్గు చూపడంతో మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రెడ్డి తీవ్రమైన నిరాశలో ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ అంతా ఖాళీ అయ్యి టీడీపీలో చేరిపోగా ఆ పార్టీకి ఇంతకుముందే వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని కూడా ఇప్పుడు టీడీపీలో చేరనుండడంతో వైసీపీ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా తలలు పట్టుకున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ కేడర్ మరింత చెల్లాచెదురు అయిపోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే గానీ జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదికే భంగం తప్పదని వైసీపీ తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఇకపోతే ఆళ్ల నాని 2 నెలల క్రితమే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. గడిచిన ఎన్నికల్లో ఏలూరు నుంచి 4వ సారి పోటీ చేసి ఆళ్ల ఓటమి పాలైన సంగతి విదితమే. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బయటకు వచ్చిన వారు సైలెంట్ గా ఉండకుండా వైసీపీ అధినేత జగన్ వైఖరిని నిరసిస్తూ వైసీపీలో ఇమడలేక రాజీనామా చేస్తున్నామని బాహటంగానే చెప్పేస్తున్న పరిస్థితి. అలాంటి వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ఇక బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల టీడీపీలో చేరతారని కొన్నాళ్ల క్రితమే ప్రచారం సాగింది. గడిచిన 2 నెలలుగా టీడీపీలో ఓ ముఖ్య నేత ఆళ్ల నానికి మద్దతుగా నిలిచి ఆయనను పార్టీలోకి చేర్చుకోవడానికి దాదాపు అన్ని రూట్లను క్లియర్ చేసినట్లు భావిస్తున్నారు.